హలో ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు ఈ వీడియోకి స్వాగతం. ఈరోజు శివరాత్రి. ఇక్కడ ఇది బెంచ్ బస్సప్ప అని చెప్పేసి నందీశ్వరుడు ఉంటారు. పైన వెళ్ళి చూద్దాము. యాక్చువల్లీ శివుడి గుడి అంటారు, కాకపోతే నందీశ్వరుడు ఉంటారు ఇక్కడ నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కొంచెం చరిత్ర ఉంది. బట్ ఈరోజు శివరాత్రి ఈ టైంలో ఎవరు ఉండరు, పొద్దున వస్తారు, మళ్ళీ రాత్రికి ఇక్కడ జాగరణ చేస్తారు, భజన చేస్తారు. ఇప్పుడు జనాలు తక్కువ ఉన్నారు ఎందుకో. అసలు యాక్చువల్లీ ఇప్పుడు లేరు, ఇప్పుడు కాదు, ఈ పర్టికులర్ టైంలో అంటే ఏమనాలి, ఈ కాలంలో అనాలా, ఈ రోజుల్లో, కరెక్ట్, ఈ రోజుల్లో తక్కువ ఉన్నారు జనాలు. లేదంటే మేము చిన్నప్పుడు చాలా వచ్చేవాళ్ళు ఇక్కడికి. పైన గుహ ఉన్నట్టుంటుంది, మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో నందీశ్వరుడు బస్సప్ప అంటారు, బెంచి బస్సప్ప అంటారు. ఈ కొండ పేరే బెంచి బస్సప్ప కొండ. సరే ఫ్రెండ్స్, ఓకే, ఈరోజు మన వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. పైకి వెళ్ళి చుట్టుపక్కల అన్నీ మీకు చూపిస్తాను, పరిసర ప్రాంతాలు. ఇది ఆల్రెడీ వేరే వీడియోలో నేను చేసింటున్నామో నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఏం చేయలేదు. ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ అంతగా ఫేమస్ ఉండే కొండలో ఉండే గుడులు ఏవి లేవు ఇక్కడ దగ్గరలో. నాకు దగ్గరలో ఉండేది ఇదే. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. లోపల గబ్బిలాలు, ఏమేమో పురుగులు, పాములు కూడా వస్తూ ఉంటాయి, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడేం రాకూడదు అనుకుంటాను, పాములు గీలు ఉండి కూడా దేవుడు దయ వల్ల. మళ్ళీ పాములు ఉంటే భయం నాకు, నాగపాములు అవి ఉంటాయి. సరే ఫ్రెండ్స్, వెళ్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూడండి. యాక్చువల్లీ వర్షాకాలంలో అయితే ఇక్కడ అన్ని నీళ్ళు ఉంటాయి. గుంతలో కింద గుంత ఉంది కదా ఇక్కడ. బట్ ఇప్పుడు మెయింటెనెన్స్ ఏం సరిగ్గా లేదు. మేము చిన్నప్పుడైతే ఇక్కడ నీళ్ళు ఉండేవి, ఆడుకునే వాళ్ళము, పాములు, కప్పులు, రాళ్ళతో వేసుకుంటూ ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏం లేదు, ఎండిపోయింది. వర్షాకాలంలో మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఈ కొండలు అవన్నీ చూడండి, కొండలు ఎండిపోయేసినాయి బాగా. ఆ కొండల్లో చిరుతలు ఉండేవి, ఎలుగుబంట్లు ఉంటాయి, మేము కరడి అంటాము, ఎలుగుబంట్లు ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అడవిలో 2 చిరుతలు ఉన్నాయంట. ఎలుగుబంట్లు అయితే లెక్కలేవు, ఎక్కడ చిక్కితే అక్కడ వచ్చి మనుషులపైన కూడా అటాక్ చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, గుడి దగ్గరికి వెళ్తున్నాం మనము. మీరు కూడా దేవుని దర్శించుకోండి. జై బసవేశ్వర, నమో నమః. కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్వయంగా ఆవిర్భవించిందంట, ఎవరు చెక్కింది కాదంట ఫ్రెండ్స్. అది నంది మొహంలాగా ఉంటుంది, కొమ్ములు, ముఖం, అట్లా పెద్ద బండరాయికే ఉంటుంది. దానికి ఇత్తడితోటి తాపడం ఉంటుంది, బయటికి కనిపించదు అది విగ్రహము. చూడండి, ఇక్కడ ఒక విలేజ్ ఉంది, పల్లెటూరు. ఒక 10-15 ఇళ్ళే ఉంటాయి అంతే. చూడండి, ఇదంతా అటవీ శాఖకు సంబంధించింది. ఇది అంతా అడవి ఏరియా. ఇది మనుషులు బాగా గ్రావెల్ కోసం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 15-20 సంవత్సరాల క్రితం అన్ని తొగేసుకున్నారు. మట్టి అంతా చూడండి, కొండలంతా బొక్కలు పెట్టేసినారు. ఎవరు స్వార్థం వాళ్ళది. భక్తులు ఎవరో వస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి, అక్కడ ఎవరో భక్తులు వస్తున్నారు బైక్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, పైకి వెళ్ళి ఇంకా బాగా నీట్గా చూపిస్తాను. వాళ్ళు వచ్చే లోపల పోతే నాకు డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు ఉండరు కాబట్టి. ఎవరు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు, తలకాయ తినేవాళ్ళు ఉండరు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చెట్లన్నీ ఉగాది టైము ఏమో కానీ అంతకంటే మెయిన్ రీజన్ ఏమంటే ఎండ నుంచి ఎండిపోయినాయి. మళ్ళీ వర్షాకాలం తప్ప ఇవి గడ్డి అంతా ఎండిపోతుంది. ఎవరైనా కొంతమంది బీడీలు, సిగరెట్లు తాగే వాళ్ళు వస్తారు, లేదంటే కావాలని అగ్గి పెడతారు. ఇక్కడ మంట పెట్టినప్పుడు మొత్తంగా అంతా కాలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల పోవాలంటే నాకేం భయం అవుతుంది. పాములు ఎక్కడ చిక్కితే అక్కడ తిరుగుతుంటాయి. ఇక్కడ కూడా పాములు ఉంటాయి, తొండలు ఉంటాయి. చూడండి, అక్కడ తొండ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. లోపలికి వెళ్దాము. చూడండి,
శివయ్య విగ్రహం, పార్వతమ్మ తల్లి విగ్రహం అన్నీ కొంచెం పాడైపోయినట్టున్నాయి, మెయింటెనెన్స్ లేదు కదా. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా, దర్శనం చేసుకోండి. ఇక్కడ ఏమి లేవు కదా దేవుడా, ఏమవుతుంది లోపలికి వచ్చేకి. స్వాములు చూసుకోండి, దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, బాగా దర్శనం చేసుకోండి. సరే, వాళ్ళు వస్తున్నారు, బట్ వీడియో ఇక్కడితో స్టాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ బయటకు వెళ్ళి చూపిస్తాను మీకు. నేను నమస్కారం చేసుకొని తర్వాత బయటకు వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బాగా ఇక్కడంతా కూర్చొని భజనలు, పూజలు, పానకాలు అవి ఇవి అన్నీ ఇస్తుంటారు. బయట కూడా కూర్చొని ఉంటారు జనాలు. మేము చిన్నప్పుడు బాగా భజనలు చేసేవాళ్ళు శివరాత్రికి, బట్ రాత్రికి ఏమైనా చేస్తారేమో తెలీదు. ఇక్కడే ఈ గుహలో చూడండి ఎట్టుందో గుహలాగా. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది భక్తులు వస్తుంటారు, కొంతమంది ఇక్కడ ఫ్యాక్టరీ పడింది, స్టీల్ ప్లాంట్, ఏదో తాగేకి వాళ్ళు దీనికి వస్తుంటారు. ఏమో, దేవుడి సన్నిధి, దేవుడిని కాపాడాల్సింది, ధర్మాన్ని కాపాడాల్సింది మనము, ఫాలో అవ్వాల్సింది మనము, మనల్ని కాపాడే దేవుడు. ఓకే ఫ్రెండ్స్, బయటికి ఇప్పుడు ముక్కొనేసి బయటికి వెళ్ళేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో. సరే ఫ్రెండ్స్, బయటకు వెళ్దాం మనము, వాళ్ళు పూజ చేసుకుని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి చూసుకోండి, పైన దేవుళ్ళని చూసుకోండి. ఓకే, బైక్ కూడా ఎక్కొచ్చు. పొలాలు, అదే వర్షాకాలంలో అయితే, పంటల టైంలో అయితే మంచిగా గ్రీనరీ ఉంటుంది. మొత్తం ఏరియా అంతా గ్రీనరీ ఉంటుంది. కొండలు అన్నీ భలే ఉంటాయి. చూడండి, ఇక్కడ సాయంత్రం పూట వస్తే సూపర్ ఉంటుంది. కాకపోతే సూపర్ ఉంటుందని చెప్పి ఎదవలంతా వచ్చి గుడి అనే పవిత్రమైన స్థలం అనేది కూడా చూడుకోకుండా, ఏం చెప్దాం, నాన్ వెజ్ తింటుంటారు, అదే మందు తాగుతుంటారు, మద్యం ఇక్కడే బార్ చేసేస్తుంటారు ఎదవలు. కాకపోతే సాయంత్రం పొద్దున మాత్రం సూపర్ ఉంటుంది. ఎండ ఉండదు కదా, ఎండ ఉండకున్నప్పుడు పొద్దున 7 గంటలకు ఎవరు రారండి. 8 నుంచి 10 వరకు బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది, పెద్దగా ఎండ ఏమి అనిపిస్తలేదు. ఇక్కడంతా జనాలు కూర్చొని ఉంటారు. మంచి పండగల టైంలో లేదన్నా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఆ టైంలో ఇక్కడే జాతర జరుగుతుంది. ఆ పక్కలో వేరే ఊరు ఉంది, చూపిస్తాను చూడండి. మేబీ జూమ్ చేస్తే కనిపిస్తుందో లేదో తెలియదు మీకు. అక్కడ టవర్ ఉందా, జూమ్ చేస్తాను చూడండి. దిగ్గు ఆ టవర్ ఉందా, ఆ ఊరిలో శివుడి గుడి ఉంది, కట్టెబస్తప్ప గుడి. ఆ గుడికి ఈ గుడిలో నుంచి నీళ్ళు తీసుకెళ్తారంట. ఇక్కడెక్కడో కొండల్లో ఎక్కడెక్కడో నీళ్ళు వస్తాయంట. ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే తెలీదు. ఎనీ సీజన్ వాటర్ అవైలబుల్ అంట అక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూడండి, పైకి వెళ్ళి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, పైకి వెళ్దాము. ఇక్కడ అన్నీ పాములు, తొండలు, ఉసిరిలు ఏమేమో అంటారు కదా, అవన్నీ ఉండేవి. పైకి కూడా ఎక్కొచ్చు. అప్పుడప్పుడు ఇట్లయితే పాములు ఇట్లే పోతుంటాయి. ఇక్కడ నుంచి ఇట్లా పాములు ఇక్కడ అక్కడ గుండెల కింద ఎక్కడ చిక్కితే అక్కడ ఉంటాయి పాములు. పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, 1-2 కాదులే ఉంటాయి, దండిగా ఉంటాయి. భయం అవుతుంది.
పైకి ఎక్కుతున్నాను చూడండి, వెనకల పక్కల ఇది. పైకి ఎక్కి చూపిస్తాను. కొండలు గుట్టలు, అదే కొండలు ఎట్టున్నాయి చూడండి, రాళ్ళు పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద రాళ్ళు. దేవుడో 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 దేవుడా, జయ శ్రీకృష్ణ. చూడండి ఎట్లుందో కింద. బాబాయ్ గాలి అయితే దొబ్బుతోంది నన్ను. బాబాయ్ చూడండి ఎట్లున్నారో ఎట్లున్నారో. ఇక్కడ పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, నయారా పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్. ఈ పల్లెటూరులో ఈ ఏరియాలో 4-5 పెట్రోల్ బంకులు. ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి లాభం రాదో. మళ్ళీ అక్కడ డాబా, ముందుకు ఇంకో డాబా ఉంటుంది. బాగా బిజినెస్ సెంటర్ అయిపోయింది ఇది. జనవరి మిడిల్ వరకు ఆ కాలంలో నీళ్ళు ఉండేవి, ఇప్పుడు నీళ్ళు లేవు. జూమ్ చేస్తాను చూడండి, జూమ్ ఎంతవరకు అయితే ఉంది. ఓకే, బట్ ఇది స్టెబిలైజేషన్ అంతగా బాగా లేదు, ఇది బాగా షేక్ అవుతుంది. సరే మైనస్ చేద్దాం, జూమ్ అవుట్ చేద్దాం, చేసేసాను. ఓకే అక్కడ మా తోట ఉంది, చూద్దాము. కనిపించకుండా కనిపిస్తుంది ఇది. జూమ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, ఈ ఫ్యాక్టరీ నుంచే చాలామంది వస్తూ ఉంటారు. తాగడానికి వస్తుంటారు, పూజకి వస్తుంటారు, ఎందుకో వస్తుంటారులేండి. ఒకటి కాదు, 2 కాదు. ఓకే ఫ్రెండ్స్, ఉయ్ బాబోయ్. సరే ఫ్రెండ్స్, ఓకే మరి ఈరోజు ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.